మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇలాంటి సినిమాటిక్ లెవెల్ వీడియోస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఏఐ టూల్‌తో. అండ్ ఇవన్నీ కూడా ఏఐ టూల్ క్రియేట్ చేసిన వీడియోసే. ఎంత సినిమాటిక్, ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ప్రాంప్ట్స్ ఇచ్చేసి సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇమేజ్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ కూడా మల్టిపుల్ యాంగిల్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్ కెమెరాస్‌ని యూజ్ చేసి, మోడల్స్‌ని యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి కెమెరా లెన్స్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఇమేజ్ జనరేషన్‌ని ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి కాకుండా వీడియోస్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్‌కి కూడా మూవ్‌మెంట్స్‌ని యాడ్ చేయొచ్చు. అంటే జూమ్ ఇన్ ఎఫెక్ట్స్, జూమ్ ఔట్ ఎఫెక్ట్స్ అలా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసే నేను ఒక వీడియోని క్రియేట్ చేశాను. అది ఒక్కసారి మీరు చూడండి. ఈ ప్రపంచంలో చాలా మందికి డ్రీమ్ ఉంది. కానీ దాన్ని నమ్మే ధైర్యమే లేదు. ఒక్కసారి కూడా ట్రై చేయకుండా ఓడిపోయాం అని అనుకుంటున్నావా? అందరూ పడుకునే రాత్రి కానీ వీడు తన ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తున్నాడు. డ్రీమ్ నిజం అవ్వడానికి టైం పడుతుంది. కానీ నిజం అవ్వడం పక్కా. నీ డ్రీమ్‌కి నువ్వే సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరూ ఇవ్వరు. డోంట్ క్విట్. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా చూడండి. బట్ ముందుగా ఛానల్ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. గూగుల్‌లో మీరు హిగ్స్‌ఫీల్డ్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ అయితే అయిపోతున్నా. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకు ఇమేజ్‌కి సంబంధించినవి, వీడియోకి సంబంధించింది, క్యారెక్టర్‌కి సంబంధించినవి ఇలా చాలా ఉంటాయన్నమాట. సో మనం ప్రెజెంట్ యూజ్ చేయబోయేది సినిమా స్టూడియో. సినిమా లెవెల్‌లో మనం వీడియోస్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి సినిమా స్టూడియోని క్లిక్ చేసుకొని అందులో నుంచి మనం వీడియోస్‌ని జనరేట్ చేయాలి. బట్ ఈ వెబ్‌సైట్‌లో ఇది ఒక్క ఆప్షనే కాదు. చూడొచ్చు చాలా ఏఐ టూల్స్ ఉంటాయి. మీకు నచ్చిన టూల్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్‌ని గాని, వీడియోస్‌ని గాని జనరేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో మనం ప్రెజెంట్ సినిమా స్టూడియో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. చూడొచ్చు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎలాంటి టైప్ ఆఫ్ మనం వీడియోస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు. రియలిస్టిక్‌గా ఉన్న ఈవెన్ కెమెరా లెవెల్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డీటెయిల్‌గా చూడండి ఒక్కసారి. సో ఎలా హైలైట్ అవుతున్నాయో ఈ వీడియోస్ అన్ని ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్‌ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసి. మీకు నచ్చినట్టు సింపుల్ ఇక్కడ ప్రాంప్ట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మినిమమ్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. మీరు చాట్‌జిపిటి హెల్ప్ కూడా తీసుకోవచ్చు ప్రాంప్ట్స్ కోసం అయితే. చూడొచ్చు ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో వీడియోస్ అన్ని. కెమెరా యాంగిల్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వీడియో అండ్ ఇమేజ్ అనేసి. ఫస్ట్ ఇమేజ్‌ని జనరేట్ చేద్దాం మనం. అండ్ ఇక్కడ కెమెరా యాంగిల్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు 24 ఫోకల్ లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కెమెరా ఏదై ఉండాలి మీకు కెమెరా నచ్చిన కెమెరాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే అలెక్సా 35 యూజ్ చేస్తున్నా. అండ్ లెన్స్ వచ్చేసరికి V-Lite యూజ్ చేస్తున్నా. ఫోకల్ లెంత్ వచ్చేసరికి 24 ఆర్ 50 మీకు నచ్చిన ఎంఎంని యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి 24 ఫోకల్ లెంత్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ మీరు సింపుల్‌గా ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ కూడా మీరు చాట్‌జిపిటిని హెల్ప్ తీసుకొని ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. అండ్ మీ రిజల్యూషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ 4:4 సెలెక్ట్ చేసుకున్నాను. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఇవి ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. ఇది కంప్లీట్ అయ్యాక చూద్దాం. మీరు చూడొచ్చు నాకు 3 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. మీరు ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో నుంచి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ మీరు ఇక్కడ అప్ స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి. దీన్ని అప్ స్కేల్ కూడా చేసుకోవచ్చు. లైక్ 2x, 3x, 4x అన్నది. నేను 2x సెలెక్ట్ చేసుకుంటున్నా. అప్ స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఇప్పుడు అప్ స్కేల్ అయితే అవుతుంది. అంటే క్వాలిటీ పెంచడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. చూడొచ్చు ఇమేజ్ అయితే ఎంత క్వాలిటీగా వచ్చిందో. నేను సింపుల్ గా దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా. సో ఈ విధంగానే నేను ఇంకా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక స్టోరీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. అందుకే ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని వీడియోస్ రూపంలో కన్వర్ట్ చేద్దాం. సో నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. తర్వాత జనరేట్ క్లిక్ చేశాను. ఇది కూడా ప్రోగ్రెస్ లో ఉంది. కాసేపు వెయిట్ చేద్దాం. చూడొచ్చు ఇవి కూడా జనరేట్ చేసి ఇచ్చేసింది. సో నేను ఇంకా మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి నేను మల్టిపుల్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకుంటా. సో నేను టోటల్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకున్నా. ఇందులో నుంచి నాకు బెస్ట్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటా అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. వీడియో ఆప్షన్ లో మీరు చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మూవ్మెంట్స్ లో చూస్తున్నట్లయితే చాలా కెమెరా మూవ్మెంట్స్ అయితే ఉంటాయి. స్టాటిక్ అని, హ్యాండ్ హెల్డ్ అనేసి, జూమ్ అవుట్ అనేసి, జూమ్ ఇన్ అనేసి, మీరు కెమెరా ఫార్వర్డ్స్ అనేసి మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఇవన్నీ మూవ్మెంట్స్ అన్నమాట. మీరు ఒక్కొక్క మూవ్మెంట్ అప్లై చేస్తే మీకు సినిమాటిక్ లెవెల్లో మూవ్మెంట్స్ అయితే వస్తాయి అన్నట్టు. మీరు ఇప్పుడు ఇచ్చే ఇమేజ్ కి తగ్గట్టు మీరు ఖచ్చితంగా మూవ్మెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టార్ట్ ఫ్రేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ లోకి వెళ్ళేసి ఇమేజ్ జనరేట్ చేశా కదా, వాటిలో నుంచి ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మూవ్మెంట్స్ ఆప్షన్ లోకి వచ్చేసి నేను జూమ్ ఇన్ సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టు జూమ్ ఇన్. అండ్ నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తాను.
ఇమేజ్ జనరేషన్‌కి ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో సేమ్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నా. తర్వాత సౌండ్ ఆన్ పెట్టుకోవాలనుకుంటే ఆన్ పెట్టుకోవచ్చు. స్లో మోషన్ ఆఫ్ ఉంది ఇప్పుడు. ఆన్ పెట్టుకుంటే ఆన్ పెట్టుకోవచ్చు. నేను ఇది 1:4 పెట్టుకుంటున్నా. తర్వాత సింపుల్‌గా జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. మనం ఇచ్చిన ఫోటోని బట్టి మనం మూవ్‌మెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. డ్యూరేషన్ 5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సౌండ్ ఆన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది క్యూలో ఉంది. ప్రాసెసింగ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. సో, నెక్స్ట్ మనకు వీడియో అయితే జనరేట్ అయ్యి వస్తుంది. నా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎలా ఉందో వీడియో అనేది. సో, నేను క్లిక్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా వచ్చిందో జూమ్ ఎఫెక్ట్ అనేది. నిజంగా చాలా రియలిస్టిక్‌గా వచ్చిందనమాట. సో, నేను దీన్ని ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ అయితే చేసుకుంటున్నా. ఇలానే నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నా. అండ్ దాని తర్వాత ఈ ఇమేజ్‌ని రిమూవ్ చేద్దాం. మనం సెకండ్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. నేను జనరేట్ చేసిన దాంట్లో ఈ ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్స్ కాకుండా మూవ్‌మెంట్‌లో వచ్చేసరికి నేను వేరే మూవ్‌మెంట్‌ని పెట్టుకుంటున్నా. నేను ఇక అరౌండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇంకొక మూవ్‌మెంట్ ఇచ్చాం కాబట్టి ఇంకొక ఇమేజ్‌కి ఇంకొక మూవ్‌మెంట్ అయితే యాడ్ అవుతుంది. అలా నేను అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అన్ని ఇమేజెస్‌కి ప్రాంప్ట్స్ ఇచ్చేసి మూవ్‌మెంట్స్ అయితే యాడ్ చేస్తాను. ఓఎంజీ! నేను ఇప్పుడే చూసాను. అన్నీ కూడా ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయంటే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. నేను ఒకసారి మీకు ప్లే చేసి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ ప్లే చేస్తున్నా. చూసారుగా ఎంత రియలిస్టిక్‌గా ఉందో. ఇంకోటి ప్లే చేద్దాం. ఎంత రియలిస్టిక్‌గా అంటే అంత రియలిస్టిక్‌గా ఉన్నాయన్నమాట ఇమేజెస్. ఈవెన్ టైపింగ్ సౌండ్ కూడా అక్కడ వస్తుంది. ఇదొక్కటి కొంచెం అటు ఇటు అయిపోయింది చూడొచ్చు. మొత్తం మళ్ళీ ఏదో వచ్చేసింది. బట్ మనం ప్రాంప్ట్ ప్రాపర్‌గా ఇస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఈ వాకింగ్ స్టైల్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఎక్సలెంట్. ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్నిటిని డౌన్‌లోడ్ చేసుకొని, ఇవన్నిటిని కంబైన్ చేసి అంటే ఒకే ఫ్రేమ్‌లో, ఒకే ప్రాజెక్ట్‌లో పెట్టి మీకు చూపిస్తా చూడండి. ఈ ప్రపంచంలో చాలా మందికి డ్రీమ్ ఉంది. కానీ దాన్ని నమ్మే ధైర్యమే లేదు. ఒక్కసారి కూడా ట్రై చేయకుండా ఓడిపోయాం అని అనుకుంటున్నావా? అందరూ పడుకునే రాత్రి. కానీ వీడు తన ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తున్నాడు. డ్రీమ్ నిజం అవ్వడానికి టైం పడుతుంది. కానీ నిజం అవ్వడం పక్కా. నీ డ్రీమ్‌కి నువ్వే సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరూ ఇవ్వరు. డోంట్ క్విట్. చూసారు కదా ఎంత రియలిస్టిక్‌గా ఒక సినిమాటిక్ లెవెల్‌లో వీడియోని క్రియేట్ చేశామో. మీరు కూడా మీకు నచ్చిన ప్రాంప్ట్స్ ఇచ్చేసి మీరు ఒక స్టోరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా రియలిస్టిక్‌గా ఉంటుందన్నమాట. సో, నేను క్రియేట్ చేసినట్టు ఒక వీడియోని క్రియేట్ చేసి మీరు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ పోస్ట్ చేశారనుకోండి మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. డెఫినిట్‌గా చెప్తున్నా. సో, ఈ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేసి ప్రొఫెషనల్‌గా సినిమా లెవెల్‌లో మీరు మంచిగా ప్రాంప్ట్స్ ఇచ్చేదాన్ని బట్టి మంచిగా ఒక వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇమేజ్‌ని గానీ, వీడియోస్‌ని గానీ మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 మినిట్సే కాదు 10 సెకండ్స్ కూడా ఉందన్నమాట. సారీ 5 సెకండ్సే కాదు 10 సెకండ్స్ కూడా డ్యూరేషన్ అయితే ఉంది. అండ్ మూవ్‌మెంట్స్‌లో మీకు చాలా మూవ్‌మెంట్స్ ఉంటాయి. కెమెరా మూవ్‌మెంట్స్. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చూపించినట్టు కెమెరా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. లెన్స్ ఉన్నాయి, ఫ్రేమ్ ఫోకల్ లెంత్ ఉంది. మీరు ఇక్కడ చాలా ఉన్నాయన్నట్టు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ప్రొఫెషనల్‌గా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ వీడియోస్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇమేజ్‌లో చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో, ఒక్కసారి మీరు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇందులో ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వీటి ప్రైజింగ్ విషయానికొచ్చేస్తే మీకు ప్రెజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది. మీరు ఈ ఆఫర్‌లోకెళ్ళేసి మీరు ప్రైజింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. చాలా డిస్కౌంట్‌లో ఉంది. మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు ఒక క్రియేటర్ అయి ఉన్నా, ఫిల్మ్ మేకర్ అయి ఉన్నా మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ వెబ్‌సైట్ అనేది. డెఫినిట్‌గా నేనైతే రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ చేయండి.